పూలు బాగా పూస్తున్నాయండి చక్కగాను. నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పెడుతున్నాను, ద్రావణాలన్నమాట. అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవి. తప్పకుండా చూడండి ఆ వీడియోలో. మీరు కూడా అట్లా చేసుకోండి, ఎందుకంటే ఎండాకాలం కదా, మొక్కలకి చాలా బాగుంటుందన్నమాట. ఇవాళ మంచి రెసిపీ అండి. నేను మామూలుగా దోసల బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టేసానండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెడితే చాలా, అంతకుమించి అవసరం లేదు. ఎండాకాలం కదా బాగానే నానిపోతుంది. దాంతోపాటు మజ్జిగతో పాటే మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చేసేసుకుంటే కనుక మెత్తగా పిండి అయిపోతుంది. దాన్ని మనం దోశలాగా కానీ ఊతప్పంలాగా కానీ వేసుకోవడం అన్నమాట. బాగున్నాయండి, పులుపులుగా చక్కగాను. పునుగుల కన్నా దోశలే బాగుంటాయని దోశలాగా వేసానమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చక్కగాను. ఎండాకాలం కొంచెం మజ్జిగతో తింటూ ఉంటే మంచిది కదా, అందుకని నేను మజ్జిగ ఉంది కదా అని అందులో నానబెట్టాను అనమాట. ఈ బ్యాటర్ ఏమి పులవడం అలా అక్కర్లేదండి, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువయ్యి దోశల షేప్ కాకుండా అమీబా షేపుల్లో వచ్చాయన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైంది. మీరు కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు కనుక కొంచెం మజ్జిగ ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. ఇంకా దాన్ని రౌండ్ తిప్పలేదు, ఎందుకంటే హోల్స్ చాలా బాగా పడుతున్నాయి. ఇంకా మళ్ళీ అందరూ ఇంక వేరేది ఎందుకు కలపడం అని ఏం కలపలేదు, యాషీస్గా వేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, తెల్లగా వచ్చాయండి, చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు తిప్పుకునేటప్పుడు కొంచెం గట్టిగా తిప్పుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, తెల్లగా ఉన్నాయన్నమాట. పైన అలా తెల్లగా కనబడుతుంది కదా, అది అలా కనపడకండి. దీంట్లోకి ఏంటంటే కొబ్బరి శనగపప్పు పచ్చడి చేశాను. ఇలా తెల్లగా కనపడక ఉండడానికి ఏం చేయాలంటే ఆ పిండిని కొంచెం ఉడికించేసేసి గ్రైండ్ చేసి కలిపితే కానీ అలా తెల్లగా కనపడదండి. నేను అది కూడా చేయలేదన్నమాట, ఇలా యాస్టీస్గా వేసేసాను. కానీ భలే హోల్స్ పడుతూ టేస్టీగా భలే వచ్చాయండి. నేను కొబ్బరి శనగపప్పు పచ్చడి చేశాను, మామూలు రెగ్యులర్ పచ్చడిను. పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది. దోశలు అయితే మాత్రం భలే బాగున్నాయండి. ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇదేం పుల్ల పెట్టడం అలా చేయక్కర్లేదన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నూనె వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నూనె వేయకపోయినా బాగానే వస్తాయి.